మోయినాబాద్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన వారికి నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ ఇచ్చారని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. ఈ కేసులో తన ప్రమేయమేమీ లేదని స్పష్టం చేస్తూ సిట్ ఏర్పాటు చేసిన దర్యాప్తు కొనసాగుతుందన్నారు. ఏపీ ఎంపీ పుట్టా మహేష్ కు నిబంధనల ప్రకారమే స్టేషన్ బెయిల్ మంజూరైనట్లు తెలిపారు సీఎం. 2028లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగబోవని, 2029లో జమిలి ఎన్నికలు ఉంటాయని అన్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు త్వరగా అమలు చేసి సంతోషిస్తామని అన్నారు. సీఎం చంద్రబాబు గుంటూరు మంగళగిరి బస్టాండ్ లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పించే దివ్యాంగ శక్తి పథకాన్ని ప్రారంభించారు. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ దివ్యాంగులతో కలిసి పల్లె వెలుగు బస్సులో ప్రయాణించారు. పథకం ద్వారా దివ్యాంగుల సంక్షేమం, బాగోగులపై ప్రత్యేక దృష్టి సారిస్తామని చెప్పారు చంద్రబాబు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల, వైఎస్ వివేక హత్య కడప ఎంపీ టికెట్ సమస్య కారణంగా జరిగిందని ఆరోపించారు. జగన్ సిబిఐ విచారణకు అంగీకరించలేదని, కోర్టు ఆదేశాల తర్వాత మాత్రమే విచారణ జరుగుతుందని తెలిపారు. కుటుంబ వాటాల వివాదంలో తాను స్వతంత్రంగా నిర్ణయం తీసుకుంటానని, షర్మిలకు ప్రతినిధిగా వ్యవహరించడం లేదని వైఎస్ విజయమ్మ స్పష్టం చేశారు. గిఫ్ట్ డీడ్ ద్వారా తనకు హక్కు ఉందని, క్లాసిక్ రియాలిటీకి ప్రతిఫలం చెల్లించి ఒప్పందం చేసుకున్నానని అన్నారు. ఈ విషయంలో ఎన్సీఎల్టీ తీర్పును సవాల్ చేస్తూ ఎన్సీఎల్ఏటీలో అప్పీల్ దాఖలు చేశారు. ఈ కేసు విచారణను ఏప్రిల్ 29కి వాయిదా వేసింది కోర్టు. టీడీకే నేత ఆదవ్ అర్జున్ చెన్నై సభలో బీజేపీ నుంచి విజయ్ కు ఎన్డీఏలో చేరితే సీఎం పదవి, సీట్ల ఆఫర్ వచ్చినట్టు వెల్లడించారు. కానీ ఢిల్లీకి బానిసగా ఉండే పదవి వద్దని విజయ్ తిరస్కరించినట్లు చెప్పారు. అందుకే పొత్తు పెట్టుకోలేదని, తమిళ రాజకీయాల్లో మార్పు తీసుకొస్తామని తెలిపారు. అయితే విజయ్ అవినీతి రహిత పాలన అందిస్తామని హామీ ఇచ్చారు. ఆయన ప్రభావం ద్రావిడ పార్టీల ఓటు బ్యాంక్ పై పడే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. చార్ధామ్ యాత్రల సందర్భంగా బద్రీనాథ్, కేదార్నాథ్ టెంపుల్ కమిటీ 45 ఆలయాల్లో సనాతన ధర్మం అనుసరించని వారికి ప్రవేశాన్ని నిషేధిస్తూ, సనాతనేతర వారికి దర్శనాలు కావాలనుకుంటే అఫిడవిట్ తప్పనిసరిగా సమర్పించాలని తెలియజేసింది. యాత్రికుల సౌకర్యాల కోసం 121 కోట్ల రూపాయలను కేటాయించింది. ఆలయాల్లో మొబైల్ ఫోన్లు, కెమెరాలపై నిషేధాన్ని విధించారు. యూట్యూబర్లు, బ్లాగర్లపై కూడా ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ అఫిడవిట్ వీఐపీలకు సైతం వర్తించనుంది. టాలీవుడ్ నటుడు నారా రోహిత్ నేడు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ రాజకీయాల్లోకి తప్పకుండా వస్తానని, కానీ సరైన సమయం వచ్చిన తర్వాతే ప్రవేశిస్తానని తెలిపారు. ప్రస్తుతం తన పూర్తి దృష్టి సినిమాలపైనే ఉందని చెప్పారు. రాజకీయ నేపథ్యం ఉన్నప్పటికీ ఇప్పటి వరకు సినిమాలకి పరిమితమయ్యానని వెల్లడించారు. నటి నోరా ఫతేహి సర్కే చునావ్ తేరీ సర్కే పాట వివాదంపై స్పందిస్తూ హిందీ వెర్షన్ లో మార్పుల గురించి తనకు తెలియదని తెలిపారు. ఏ మార్పులకు తన అనుమతి తీసుకోలేదన్నారు. 3 సంవత్సరాల క్రితం కన్నడ వెర్షన్ షూట్ లో పాల్గొన్నప్పుడు అది కల్నాయక్ హూమే రీమేక్ అని అనుకున్నానని చెప్పారు. అప్పుడు చేసిన అనువాదంలో అసభ్యకరంగా అనిపించలేదని వెల్లడించారు. అమెరికాలో అక్రమ వలసదారులు స్వచ్ఛందంగా విదేశం విడిపోతే $2,600 ఎగ్జిట్ బోనస్ తో పాటు విమాన ఖర్చులు కూడా భరిస్తామని ట్రంప్ ప్రభుత్వం ప్రకటించింది. సిబిపి హోమ్ యాప్ ద్వారా దరఖాస్తు చేసుకుంటే బహిష్కరణ జాబితా నుంచి తొలగిస్తామని అన్నారు. ఈ విధానం ద్వారా ఖర్చు తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. సహకరించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది ట్రంప్ ప్రభుత్వం. ఇజ్రాయెల్, అమెరికా సంయుక్త దాడులతో ఇరాన్ తీవ్ర నష్టాలు చవిచూస్తోందని ట్రంప్ తెలిపారు. దాడులు ఇంకా కొనసాగుతాయని, ఇరాన్ కు శాశ్వత నష్టం కలిగించడమే లక్ష్యమన్నారు. అణుముప్పును పూర్తిగా అరికట్టేందుకు చర్యలు తీసుకుంటామని చెప్పారు. హర్ముజ్ జలసంధి విషయంలో నాటో సహకారం లేకపోయినా వెనక్కి తగ్గబోమని స్పష్టం చేసింది ట్రంప్ సర్కార్. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం News18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.